ప్రపంచంలో ఏ దౌర్జన్యం చేసినా మాకు ఎటువంటి శిక్ష పడదు అనే అహంకారంతో అమెరికా ప్రవర్తిస్తుంది. ఆ అహంకారాన్ని త్వరలోనే దింపేస్తాం అంటూ ఇప్పుడు రష్యా గట్టిగానే అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది. దేని గురించి తెలుసు కదా, నిన్న మ్యారినెరా అనే ఒక నౌకని, అలాగే జెండా లేనటువంటి ఇంకొక నౌకని, ఈ మ్యారినెరా అనే నౌక రష్యా జెండాతో వెళ్తుంది. అలాగే ఇంకొక నౌక కూడా ఉంది. ఈ రెండు నౌకల్ని మెరైన్ అమెరికా సిబ్బంది హెలికాప్టర్లతో దిగి ఆ అదుపులోకి తీసుకున్నారు సిబ్బంది. దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా అమెరికా కోస్ట్ గార్డ్ అయితే విడుదల చేసింది. అయితే దీని మీద ఇప్పుడు రష్యా స్పందించింది. ఇది 1982లో జరిగినటువంటి సముద్ర జలాల ఒప్పందాల విషయంలో లేదా సముద్ర జలాల యొక్క చట్టాల ప్రకారం ఒక దేశానికి చెందినటువంటి నౌకని ఇంకొక దేశం వారు బంధించడానికి లేదా దాన్ని అధీనంలోకి తీసుకోవడానికి ఎలాంటి అధికారాలు ఉండవు అని తీర్మానించారు కదా, మరి ఆ చట్టాలను ఎందుకు ఉల్లంఘించారంటూ రష్యా స్పందించింది. అలాగే రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ అయితే తీవ్రంగా స్పందించారు. ఈ అహంకార పూరితమైనటువంటి అమెరికాకి ఏదో ఒక రోజు గట్టి సమాధానం చెప్తాం, మేము కూడా అమెరికా యొక్క నౌకల్ని సముద్రంలో ముంచేస్తాం, అప్పుడేం చేస్తారు, అనవసరంగా ట్రంప్ ఈ కొరువుతో తలగోక్కుంటున్నాడు అన్న విధంగా ఈ జురావ్లెవ్ అయితే తీవ్రంగా స్పందించాడు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన మా నౌకలను విడుదల చేయకపోయినా టార్పిడోలతో దాడి చేసి మరి అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలను అయితే ముంచేస్తాం, కాబట్టి ఇకనైనా సరే అమెరికా తన అహంకారాన్ని విడిచి మా యొక్క నౌకల్ని ఇచ్చేయాలి, లేదా ఈ దౌర్జన్యాలకి తగిన ప్రతీకార చర్య అయితే ఉంటుందని ఇటు రష్యా చట్టసభ సభ్యుడు చెబుతున్నాడు. అలాగే అటు రష్యా కూడా ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అట్లాంటిక్ సముద్రంలో అని కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.